విత్తనాలన్నీ కూడా జల్లడం 2,50,000 దాకా చేయడం జరిగింది. ఆ విధంగా స్కూల్ పిల్లలకి ఇప్పటి నుంచే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఐడియా తీసుకొచ్చే విధంగా మన గోశాలలో మనందరం కూడా కలిసాం. ఒక మంచి గెట్ టుగెదర్ పెట్టి అక్కడ అందరూ కూడా ఎవరికాళ్ళు ఎవరెవరు ఏం పండిస్తున్నారు, ఏం చేస్తున్నారని ఒక మంచి అవగాహన సాగుతూ మన అంటూ మొక్కల తాలూకా విధానం కూడా నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మన లేడీస్ అందరూ కూడా చాలామంది చెప్పారు, చాలా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ బుక్ ఎగ్జిబిషన్స్ అవి అవుతున్నాయి. తెలంగాణలో మొక్కల నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది. విశాఖ నగరంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టాలని రిక్వెస్ట్ చేసినప్పుడు మరి విశ్వనాథ్ గారికి కానీ సాయంత్రం దోర్మ గారు కానీ నేను రత్నం గారు తెలియపరిచినప్పుడు మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఈరోజు మనందరం కూడా ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగింది. ఆ విధంగా మన విశాఖ నగరానికి మీ అందరి తాలూకా మద్దతు సపోర్ట్ ఉంది. ఈరోజు మార్నింగే విశ్వనాథ్ గారు మా వార్డు విజిట్ చేసి, అలాగే రూప్ గార్డెన్ మేడం ఇంట్లో మార్నింగ్ విజిట్ చేసాము. టూ బిల్డింగ్స్లో వెళ్ళాము. చాలా బాగా అంతా కృషి చేస్తూ మొక్కలు మన అక్కడ అరటి చెట్లు కానీ ప్రతిదీ పండించడం కానీ ఇంటికి రోజు కావాల్సిన తమలపాకులు కానీ తులసి మొక్కలు కానీ ప్రతిదీ బెండకాయలు కానీ పైన టాప్ ఫ్లోర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి మీ తాలూకా సలహాలు సూచనలు కూడా కావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకించి మా నాగేంద్ర గారు కూడా జీవీఎంసీ సపోర్ట్తో పిల్లలకి ఈ మధ్య కాంపిటీషన్స్ పెట్టడం, స్కూల్ పిల్లలకి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ తాలూకా సలహాలు సూచనలు ఏమంటే మరి చెప్పాల్సిందిగా జీవీఎంసీ నుంచి కూడా మీ ఎప్పుడు అందుబాటులో ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.